Hi, hello, and welcome to Cricket Nagaram's latest SRH exclusive special episode. ఏంటి ఎపిసోడ్ స్టార్ట్ చేశారు? అంతా సైలెంట్‌గా ఉంది. మన ఇయర్ ఫోన్స్ ఏమన్నా పనిచేయట్లేదా? వాల్యూమ్ బటన్ ఏమన్నా డౌన్ అయిందా? లేదంటే క్రికెట్ నగరం వాళ్ళు ఏమన్నా ఎడిటింగ్‌లో, రికార్డింగ్‌లో మిస్టేక్‌లేమైనా చేశారని అనుకుంటున్నారా? అదేం జరగలేదు. వి జస్ట్ గేవ్ ఎ ట్రిబ్యూట్ టు ప్యాట్ కమిన్స్ సిగ్నేచర్ సెలబ్రేషన్. సో, ఈ సెలబ్రేషన్ గురించి సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే. కానీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇట్లాంటి టీముల్ని మనం ఒక సీజన్‌లో 2 టీమ్స్‌ని ఓడించడం అనేది ఇట్స్ లైక్ డెఫినెట్‌లీ ఎ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ఎనీ ఫ్రాంచైజ్. ఎందుకంటే ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ఎందుకు వాళ్ళిద్దరూ దే ఆర్ ది లైక్ 2 హెవీ వెయిట్స్ ఇన్ ఐపీఎల్ అండ్ వాళ్ళని డిఫీట్ చేయడం అండ్ అలాగే ఐ థింక్ లాస్ట్ సీజన్ మనం అంతా కలిపి 8 పాయింట్స్ అనుకుంటా ఎస్ఆర్‌హెచ్‌కి. మనం బాటమ్ ఆఫ్ ద టేబుల్‌లో ఉన్నప్పుడు. అండ్ ఐ థింక్ బిఫోర్ థట్ యాస్ వెల్. ఐ థింక్ 2022లో మనం ఐ థింక్ దేర్ వాస్ ఎ ఫేజ్ వేర్ వి వన్ సమ్ 4, 5 గేమ్స్ ఇన్ ఎ రో, 4 ఆర్ సంథింగ్ లైక్ థట్. అండ్ ఆఫ్టర్ థట్ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ అంతకుముందు 2021లో కూడా కష్టపడి 8 పాయింట్లకి వచ్చినట్టున్నాం లాస్ట్‌లో. సో, కానీ ఇప్పటికి ఆల్మోస్ట్ జస్ట్ 25 గేమ్స్ అయినాయి ఐపీఎల్‌లో. కానీ సన్‌రైజర్స్ వి హావ్ 6 పాయింట్స్. సో, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. సో మీకు అర్థమైపోయి ఉంటది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫుల్ ఆరెంజ్ అండ్ ఆరెంజ్ ఎపిసోడ్. సో మన ఆరెంజ్ గురించి మాట్లాడినప్పుడు ద బెస్ట్ గై వీ కెన్ హ్యావ్ ఆన్ అవర్ ఎపిసోడ్ రాహుల్ ఈజ్ ఆల్వేస్ రెడీ. సో వెల్కమ్ రాహుల్. ఇప్పుడు లేటెస్ట్‌గా పంజాబ్ కింగ్స్ పైన ఇంకొక స్పెషల్ విక్టరీ సాధించారు. కొంచెం లాస్ట్‌లో మనల్ని టెన్షన్ పెట్టిచ్చారనుకో. బట్ అల్టిమేట్‌లీ విన్ ఈజ్ ఎ విన్. సో ఫస్ట్ థాట్స్. ఉగాది పర్వదినాన మన తెలుగోడి దెబ్బ చూశారు అందరూ. అండ్ ఆ రోజు కామెంటరీ అనే విషయంని మనం పర్టికులర్గా ఫోకస్గా పెడదాం, కానీ ఎవరికి క్లూ కూడా లేదు అసలు ఎవరి ప్లేయరు ఏంటిది, ఎందుకు ఇట్లా షాట్లు ఆడుతున్నాడు, అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడు ఈ కుర్రాడు అన్నట్టు చూశారు. సో అండ్ ముందు నుంచి ఒక బౌలర్గా కన్సిడర్ చేశారు తన్ని. బౌలింగ్ ఆల్రౌండర్ అని నేను కూడా అనుకున్నా. నాకు మన అభిషేక్ చెప్తే కానీ తెలియలేదు తను యాక్చువల్గా బ్యాటింగ్ ఆల్రౌండర్ అని. బట్ నిన్న బ్యాటింగ్ చేయడం చూస్తే రాజు, ఇట్ వాజ్ లైక్ ఏంటంటే ఒక ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడినట్టే ఉండే. అండ్ ఆ పిచ్ ఈజీగా లేనే లేదు. నీకు సైడ్ వేస్ మూమెంట్ ఉంది, ఇన్ ది ఎయిర్ మూమెంట్ ఉంది. రబాడా, హర్షదీప్ ఇద్దరు క్వాలిటీ బౌలర్స్ వేస్తున్నారు. బట్ తను మాత్రం కూల్గా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చూసుకొని లూజ్ బాల్స్ ఏమైనా దొరికితే అది పేస్ అయినా స్పిన్ అయినా కానీ గ్రౌండ్ బయటికి కొట్టడము వండర్ఫుల్ వండర్ఫుల్ రాజు. అసలు ఇంత అంతే. దిస్ ఇస్ లైక్ ఏంటో మరి, అది బ్లైండర్ అనాలా లేకపోతే ఏదో సంథింగ్, ఏదో స్పెషల్ ఇన్నింగ్స్ అది. అది మన ఐ థింక్ నువ్వు ఇందాక చెప్పినట్టు అభిషేక్ మన వన్ ఆఫ్ అవర్ ఆర్డెంట్ లిసనర్స్ అభిషేక్ రెడ్డి తను చాలా సార్లు నాకు మెసేజెస్ పంపిస్తూ ఉండేవాడు. ఐ మీన్ నితీష్ రెడ్డి ఎప్పుడైనా మంచి నాక్ ఆడినప్పుడు తన గురించి ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్ దట్ హ్యాపెన్స్ అబౌట్ హిమ్ చాలా సార్లు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా ఇన్ దెర్ వాజ్ ఎ డిస్కషన్ నాతో చెప్పాడు లైక్ హీ రియలీ హ్యాడ్ హై హోప్స్ ఆన్ నితీష్. అండ్ లాస్ట్ ఇయర్ మనం ఇన్ఫాక్ట్ ఆర్సీబీ గేమ్కి వెళ్ళాం హైదరాబాద్లో. అప్పుడు నితీష్ యాక్చువల్లీ ఆడాడు. ఐ థింక్ దట్ వాజ్ హిస్ డెబ్యూ గేమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్, ఇంపాక్ట్ ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇప్పుడు మనోడు ఐ థింక్ ఈవెన్ అభిషేక్ వాళ్ళ ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ పేజ్ లో కూడా ఈ మ్యాచ్ ముందు వేసాడనమాట. అంటే నితీష్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్ చేయడం వేసాడు పంజాబ్ స్టేడియంలోనే. తను బాల్ ఎంత క్లీన్ గా స్ట్రైక్ చేస్తున్నాడు, ఎంత నీట్ గా అంటే టైమింగ్ చేస్తున్నాడు, అవన్నీ కూడా యూ కెన్ క్యాచ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దట్ ఇన్ దట్ షార్ట్ వీడియో. అండ్ అలాగే హనుమా విహారీ కూడా తను ఈ ఐపీఎల్లో ఐ థింక్ ఈజ్ వర్కింగ్ విత్ జియో ఐ గెస్. సో తను కామెంటరీ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఫన్ ప్రెడిక్షన్ చేస్తున్నాడు. కాకపోతే తను ఈ రీసెంట్ గానే లాస్ట్ వీక్ లోనే చెప్పాడు లైక్ హీస్ ఎక్స్పెక్టింగ్ బిగ్ స్టఫ్ ఫ్రమ్ నితీష్ రెడ్డి అని చెప్పి. అండ్ అభిషేక్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది నాతోటి. అండ్ అల్టిమేట్లీ హీ హెస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. సో రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పినట్టు చాలా మంది తనని బౌలింగ్ ఆల్రౌండర్ గానే చూసారు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ సంథింగ్ దట్ హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్. కానీ ఇప్పుడు క్రంచ్ సిచ్యువేషన్ లో మన వాళ్ళు కరెక్ట్ గా వికెట్లన్నీ పోయి టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు
ఐ థింక్ హిస్ ఇన్నింగ్స్ వాజ్ లైక్ ఎందుకంటే మనకి చాలా అంతకుముందు కూడా మనం ఈ సన్ రైజర్స్కి కొంచెం ఆ డౌన్ ఫేజ్ నడుస్తున్నప్పుడు చాలా సార్లు అనుకునేవాళ్ళం, అరే ఈ మనీష్ పాండేలు, త్రిపాఠీలు, ఈ మయాంక్ అగర్వాల్ అందరూ ఉన్నారు, పేరుకేమో ఇంత ఇంత పెద్ద పెద్ద ఇండియన్ బ్యాటర్లు, చూస్తేనేమో ఏంది అసలు సన్ రైజర్స్కి వెళ్ళి ఇట్లా ఆడతారని చాలా సార్లు మనం ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడేమో మరి నితీష్ కుమార్ రెడ్డి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మనకి వాషింగ్టన్ సుందర్లు, సమాద్లు, అండ్ ఇంకా ఈవెన్ అభిషేక్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, బిఫోర్ దట్ ఆ లాస్ట్ సీజన్ లో తను క్లిక్ అవుతున్నప్పటి నుంచి కూడా దట్ వాజ్ అంటే తను కూడా కొన్నిసార్లు రొటేట్ చేశారు ఓపెనింగ్ అండ్ అలాగే మిడిల్ ఆర్డర్ లో. సో యూ ఆల్వేస్ నీడెడ్ సమ్వన్, అరే ఇండియా నుంచి మనకి ఎవరో ఒకరు స్టెప్ ఇన్ అయ్యి దే హ్యావ్ టు సాలిడిఫై దట్ మిడిల్ ఆర్డర్ అని. సో అంతే కదా, ఇప్పుడు నీకు హెన్రిక్ క్లాసెన్లు, ఎడెన్ మార్క్రమ్లు ప్రతిసారి క్లిక్ అవ్వరు. సో వాళ్ళు క్లిక్ అవ్వనప్పుడే యూ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ గైస్ టు స్టాండ్ అప్. అండ్ నితీష్ ఆ రోజు ఒక రివర్స్ స్వీప్ ఆడతాడబ్బా, అసలు అది ఆడినప్పుడు అయితే అసలు ఐ వాజ్ అబ్సల్యూట్లీ మెస్మరైజ్డ్. సో అది క్లియర్ గా నాకు కనిపించింది, నేనైతే రీడ్ చేసేసా నితీష్ ఆడబోతున్నాడు అని. అదైతే నీకు ఫీల్డ్ చేంజ్ చేశారు వీళ్ళు పంజాబ్ వాళ్ళు అప్పుడే. నీకు చూస్తే థర్డ్ మ్యాన్ లోపల ఉంది, తను ఇటు ఒక లుక్ ఇచ్చాడు. మనం నువ్వు చూసుకుంటే మ్యాచ్ రిప్లై చూస్తే ఇట్లా చూస్తాడు అటువైపు, థర్డ్ మ్యాన్ వైపు. థర్డ్ మ్యాన్ వైపు చూసి ఓకే చలో అని చెప్పి బాల్ వేయండి అంటాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తే హీ డిడ్ దాట్. అండ్ అంటే ఈజ్ లైక్ ఏదో అడ్డిగుడ్డి కొట్టడం కాదు. ఇప్పుడు ఏదో ఉన్నాయి, ఇప్పుడు డొమెస్టిక్ హిట్ ప్లేయర్స్లలో కొంతమంది ఉన్నారు, ఓకే మేము యూసుఫ్ పఠాన్ వారసులం అన్నట్టు ఉంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్. ఇది ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ ఆడుతున్నట్టుంది చూస్తుంటే. అంటే నేను ఇంకా డిఫైన్ చేయడం అర్థం కావట్లేదు. తన ఫస్ట్ క్లాస్ రికార్డ్ చూస్తే మాత్రం బౌలర్ గానే ఆడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నీకు చూస్తే బౌలింగ్ యావరేజ్ బాగుంది, ఈజ్ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తాడు, అంటే మెయిన్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ బౌలర్స్. బ్యాటింగ్ రికార్డ్స్ పెద్ద లేవు, ఏదో ఒక సెంచరీ కొట్టాడు లాస్ట్ రంజీ సీజన్. బట్ ఎవరు అనుకోరు అసలు. బట్ ఇంత టాలెంట్ ఈ గత 2 ఏళ్లుగా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుంది. బట్ ఏమో నాకు ఇంకా ఎవరికి సరిగ్గా తెలియకపోవడం అనేది ఇంకా నాకు షాకింగ్ విషయం. ఈ దీప్దాస్ గుప్తాలు, ఈ మురళీ కార్తిక్లు వీళ్ళందరూ కామెంటరీ చేస్తారు రంజీ ట్రోఫీలో. మరి ఏది అంటే కామెంటరీ అంటేనే నాకు చాలా కోపం వస్తుంది రాజు. అసలు ఎంత డిజాస్ట్రస్ కామెంటరీ అక్కడ జరుగుతున్న క్రికెట్ కి, మన చూస్తున్న దానికి అక్కడ కామెంటరీ మాత్రం ఇట్ వాస్ ద వర్స్ట్ ఎవర్ ఐపీఎల్లో. అంటే ఏంటి కారణం ఏంటో మరి. ఇప్పుడు చండీగఢ్ లో మ్యాచ్ కాబట్టి అక్కడికి ఫ్లైట్లు వెళ్ళడం కష్టం, ఇది అందరూ చెప్తుంటారు జనరల్ గా. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంటే బాగా అనుకుంటారు, ఎందుకంటే 15 గంటలు ఎంతో పడుతుంది విత్ లే ఓవర్స్ అది అంతా అని. ఫ్లైట్లు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు అని చెప్పి చండీగఢ్కి. బట్ అదే రీజను, దానికి కకృతిపడి వీళ్ళు ఆ కామెంటరేటర్స్ అందరిని తిప్పట్లేదా? బికాజ్ ఏమో అది ఒక ఇయన్ బిషప్ లేడు, ఒక హర్ష భోగ్లే లేడు, ఒక సైమన్ డూల్ లేడు, ఎవరు లేరు అక్కడ. అమ్మో ఇట్ వాజ్ డిజాస్టర్. అక్కడ ఉన్న మహానుభావులు అందరూ మాట్లాడుతుంది వింటుంటే. అయినా అంటే నేను ఎప్పుడైతే ఈ 2024 కామెంటేటర్స్ ఎవరు అని ఆ లిస్ట్ బయటకు వచ్చినప్పుడే ఐ వాజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, బికాస్ మెజారిటీ ఆఫ్ దెమ్ నిజంగా వాళ్ళపైన అయితే కొంచెం మంచి ఇంప్రెషన్ లేదు. సో ఆల్రెడీ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తా కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సి. మైకెల్ క్లార్క్ కామెంటరీ చేస్తుంటే అయితే రక్తం గారుతుంది అయ్యా చెవుల్లోంచి. మైకెల్ క్లార్క్లు, సైమన్ క్యాటిచ్లు ఏమో అంటే ఐ డోంట్ నో, కొన్ని పారామీటర్స్ ఉంటాయిలే, అంటే ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు దేనికి అంటే ఏంది ఇప్పుడు 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 పంజాబ్, సన్ రైజర్స్ అబ్బా అంత పెద్ద టీములు కాదులే, ఎంతైనా వీళ్ళు ముంబై, సిఎస్కే ఇంకా ఆర్సీబీ కాదుగా, వీళ్ళ ముఖాన్ని ఎవరో ఒకళ్ళని కొడదాం ఏముంది అనుకుంటున్నారు. అంటే ఇట్స్ లైక్ అదే మార్కెట్ ఇస్ డిక్టేటింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు, బట్ క్లియర్లీ మార్కెట్ ఇస్ నాట్ వాంటింగ్ దిస్. అయినా ఇప్పుడు ఈ కామెంటరీ ఇప్పుడు ఈ జియో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఐ థింక్ దే హ్యావ్ డిఫరెంట్, వాళ్ళ కాంబాక్స్ కి డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, స్టార్ కింద వర్క్ చేసేది డిఫరెంట్ సెట్ ఉంటారు. అండ్ ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ లో స్విచ్ అవ్వచ్చు. మనలాగా ప్యూర్ అల్ట్రా ప్యాషనేట్ క్రికెట్ ఫ్యాన్స్ అంటే కొంచెం దే లైక్ టు హ్యావ్ దట్ సేమ్ వైబ్. మనకి ముందు నుంచి ఆ ఇంగ్లీష్ కామెంటరీ దాంతో ఆ రిథమ్ అనేది మనకి సెట్ అయింది కాబట్టి మనం అట్లా చూస్తాం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాన్స్ దే ప్రిఫర్ ఇట్ దేర్ ఓన్ వే. ఇప్పుడు జియోలో చూసేవాళ్ళు జియో కామెంటరీ నచ్చితే అదే పెట్టుకుంటారు, లేదు కావాలంటే ఓల్డ్ ఫీల్డ్స్ స్విచ్ అయ్యి స్టార్ కామెంటరీ వింటారు కొంతమంది హిందీ.
తెలుగు ఇంకా అట్లా అలవాటైపోయారు. మన తెలుగు కామెంటరీ కూడా రచ్చరచ్చగా ఉంది. కొన్ని మిక్స్డ్ రివ్యూస్ కనబడుతూ ఉంటాయి నాకు సోషల్ మీడియాలో. సో అంటే కామెంటరీ గురించి మనం ఎంతైనా డిస్కస్ చేయొచ్చు, కానీ డెఫినెట్లీ వన్ థింగ్ వీ హ్యావ్ టు అడ్మిట్ ఈస్ దట్ ఈ సీజన్లో కొంచెం నాకు అండర్వెల్మింగ్ ఉంది. ది ఓవరాల్ కామెంటరీ టీమ్ ఏదో ఒక్కరిద్దరు ఈ బిషప్ లాంటి వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు చాలా మంది I don't really think they add too much of a value to the commentary thing. అయినా మనకి ఫస్ట్ నుంచి తెలుసు, ఇంకా మనం దీని గురించి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చేయాలంటే ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ ని నాకు తెలిసి ఆల్ ది మెజారిటీ ఆఫ్ దీస్ బ్రాడ్కాస్టర్స్ ఐ థింక్ దే జస్ట్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఇదొక ఎంటర్టైన్మెంట్ షో, ఇదొక జబర్దస్త్ షో, దీనికి మంచి జడ్జెస్ ని పెట్టాలి అనే టైప్ లో ఆలోచిస్తారు తప్ప, అరే క్రికెట్ ఇది, we have to add a lot of value to it and you have to think about young fans. ఇప్పుడు కిడ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలిగే టైప్ ఆఫ్ పీపుల్ని తీసుకురావాలి, ఇట్లా ఆలోచించరు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మసాలా ఇవ్వాలి, వాళ్ళని నవ్వించాలి, వాళ్ళని ఉర్రూతులు ఊగించాలని తప్ప ఆలోచిస్తారు తప్ప దే డోంట్ రియల్లీ కంప్లీట్లీ లుక్ ఎట్ ఫ్రమ్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీన్ని మనం ఇట్లా గుచ్చుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. వీల్ సేవ్ ద టాపిక్ ఫర్ అనదర్ డే, ఎందుకంటే మనం ఇట్లాంటివి డిస్కస్ చేసినప్పుడు ఐ థింక్ ద ఫోకస్ మూవ్స్ అవే ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఏందంటావు, నాగబాబు ఏమో ఇయన్ బిషప్, హర్ష భోగ్లే ఏమో శేఖర్ మాస్టర్, రోజా మేడం ఏమో మన అంజుమ్ చోప్రా, అంతే కదా. ఇక హైపరాది ఏమో మరి మన మహేంద్ర సింగ్ ధోని. తను ఎప్పుడు వస్తాడా, తన కోసం ఎప్పుడు ఎలివేషన్లు ఇచ్చుకుందామా అన్నట్టు అక్కడ నీకు ప్రొడక్షన్ టీం అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆన్ సీరియస్ నోట్, లాస్ట్ అసలు ఆంధ్ర నుంచి ఒక పేరు మా ఐపీఎల్లో మారుమోగిన పేరు అంటే నాకైతే వేణుగోపాలరావు గుర్తొస్తున్నాడు. ఇంకా తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అంటే ఐ డిడ్ నో దట్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేడ్ హీర్ అండ్ దేర్, పృథ్వీరాజ్, ఇంకా ముందు విహారీ, ఇంకా అలా ఒకళ్ళిద్దరు ప్లేయర్లు గుర్తున్నారు. బట్ దే మేడ్ ద హెడ్లైన్స్, అరే అందరు దే మేడ్ ద వరల్డ్ లుక్ స్టాండ్ అప్ అండ్ సీ ఓ దే ఇస్ ఎ ప్లేయర్ అనే టైప్ లో I think Venugopal Rao had that moment, and I'm just talking exclusively about IPL here. So I think after that Nitish Kumar Reddy అని అనుకోవచ్చా మరి? అంతే, మధ్యలో ఎవరు ఆడినా కానీ రిక్కీ బూయి వీళ్ళెవరికి ఎన్ని ఛాన్సులు వచ్చినా దే కుడ్ నెవర్ స్టాండ్ అప్ ఇన్ దట్ స్టేజ్. ఇప్పుడు శ్రీకర్ భరత్కి వచ్చింది, బట్ తను కూడా ఒక్క మ్యాచ్ లో శ్రీకర్ భరత్ అందరినీ తన వైపు చూసేటట్టు చూసాడు. అది ఆర్సీబీకి లాస్ట్ బాల్ 6th మ్యాచ్ గెలిపిస్తాడు. బట్ సస్టైన్డ్ గా అంటే ఇంత గ్రౌండ్ బ్రేకింగ్ గా ఎవరు ఆడలే. నన్ను అడిగితే శ్రీకర్ భరత్ ఆ రోజు మంచిగా ఆడినా, వేణుగోపాలరావు ఆడినా కానీ ఏందో నిన్న ఆడి చాలా కష్టం రాజు. అటు పిచ్చు ఈజీ లేకుండే, నీకు 18th ఓవర్ 17th ఓవర్ లో రవాడా వేస్తుంటే కూడా నీకు బాల్ నిబుల్ అవుతుంది అక్కడ, నీకు సైడ్ సిక్స్ కొడతాడు. అబ్బా ఆ షాట్ అయితే నేను మళ్ళీ హైలైట్స్ ప్యాకేజ్ లోకి వెళ్ళి ఇంకొకసారి చూసాను అనమాట. ఏంటది అసలు, అది ఆ పిచ్ ఫాస్ట్ ఉంది, నీకు ప్రెషర్ ఉంది, నీకు పైన టాప్ ఆర్డర్ లేచిపోయింది, సూపర్. అసలు అక్కడ రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ వస్తే అసలు మినిమం కంట్రోల్లోనే లేడు ఆడుతుంటే. సీనియర్ బ్యాట్స్మెన్ డొమెస్టిక్ లో, ఇంకా ఇండియాకి కూడా ఆడాడు. అమ్మో, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 4 నితీష్ని పంపించగానే ఏంది వీళ్ళు ఇదేంటి చేస్తున్నారు, సన్ రైజర్స్ థింక్ ట్యాంక్ పిల్లాంటి పంపిస్తున్నారేంటి, అట్లీస్ట్ ఎవరినైనా షాబాజ్ లాంటి వాడిని పంపించినా కానీ ఏదో ఇట్లా పించ్ బ్లాకర్ గా కొన్ని బాల్ ఆపి చేస్తాడని అనుకున్నాను. బట్ నితీష్ని ఎందుకు పంపించారో నాకు అసలు షాక్. బట్ దెర్ వాజ్ ఎ రీజన్, మేబీ ఈ డాన్ విటోరియా అయినా కానీ మురళీధరన్ అయినా కానీ వాళ్ళు ఏదో నితీష్లో ఏదో చూశారు అండ్ హీ అబ్సల్యూట్లీ న్యాయం చేశాడు అసలు. అంటే ఏమో నాకు అసలు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలే రాజు ఆ బౌలింగ్ మీద. మంచి పదం వాడు, పద ప్రయోగం చెప్పొచ్చు, పించ్ బ్లాకర్. జనరల్ గా పించ్ హిట్టర్ అని ఉంటది, ఇంపాక్ట్ ప్లేయర్ తో మనం పించ్ బ్లాకింగ్ చేయించాం. కానీ ఇంకా ఈ రాహుల్ త్రిపాఠికి ఎందుకు అన్న అవకాశాలు ఇస్తున్నాం నాకైతే తెలియట్లేదు. సీరియస్లీ లాస్ట్ ఇయర్ కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. ఇప్పుడు కూడా ఇంకా ఐ థింక్ ఐ డెఫినెట్లీ ఫీల్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ గైస్ హూ వీ కెన్ డెఫినెట్లీ గివ్ దెమ్ ఎ గో ఇన్స్టెడ్ ఆఫ్ త్రిపాఠి. ఎందుకంటే ఐ డోంట్ నో, హీ లుక్స్ వెరీ షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్ టు మీ. తను ఆడుతున్నప్పుడు కొంచెం ఇంటెంట్ చూపించినా సరే ఐ రియలీ డోంట్ సీ లైక్ వాట్ ద మేనేజ్మెంట్ ఇన్ ఆఫ్ SRH are seeing in him to still give him those sustained amount of chances. బట్ నితీష్ కుమార్ రెడ్డి, ఐ థింక్ మనం రబాడా పైన కొట్టిన 6 గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు అంతకుముందు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మన ఈ పాడ్కాస్ట్ లోనే ఐ థింక్ కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్ ప్రియం గారికి ఒక షాట్ ఆడతాడు అబుదాబిలో, రబాడా పైన ఒక 6 కొడతాడు.
సో అప్పుడు మనం అంటే అప్పుడు ఓపెనింగ్ వచ్చి కొడతాడనమాట. అప్పుడు సేమ్ మనం ఇదే లెవెల్ హైప్ బాగా ఇచ్చాం. గుర్తు, బాగా గుర్తు. అప్పుడు మనం ప్రియాంకర్‌కి సేమ్ ఇదే లెవెల్‌లో హైప్ ఇచ్చాము. బట్ డెఫినెట్‌లీ ఐ మీన్ హి ఫేడెడ్ అవే. బట్ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అయితే హి లుక్స్ లైక్ ఎ ప్యాకేజ్. వెన్ ఐ సే ప్యాకేజ్, తను నాట్ జస్ట్ ఏదో బ్యాటింగ్ వచ్చి ఏదో పవర్ చూపించి ఓ 4 6లు కొట్టాడనే కాదు. లుక్స్ లైక్ ఎ థింకింగ్ క్రికెటర్ మనకి. ఎందుకంటే తను ఆ లాస్ట్‌లో బౌలింగ్ ఏస్తున్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఒక క్యాచ్ అయితే నటరాజన్ ఈజీ క్యాచే వదిలేస్తాడు. బట్ అభిషేక్ శర్మ నెక్స్ట్ బాల్ క్యాచ్ పడతాడు. ద వికెట్ ఆఫ్ జితేష్ శర్మ ఐ గెస్. సో తన ఓవర్ వేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. లైక్ హీ వాజంట్ జస్ట్ లైక్ నీకు ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈస్ స్టిల్ వెరీ ఫ్రెష్ ఇంటూ ఐపీఎల్. సో జనరల్లీ తనకు అంత ఎక్కువ పేస్ కూడా లేదు. సో ఇట్స్ వెరీ ఈజీ టు పానిక్ ఇన్ సచ్ సిట్యుయేషన్స్. ఎందుకంటే జితేష్ శర్మ ప్రూవెన్ ఫినిషర్. నీకు అవతల పక్క శశాంక్ ఉన్నాడు. సో తను ఆల్రెడీ హీ ఈజ్ ఆల్సో ప్రూవెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఐపీఎల్. మన సన్ రైజర్స్‌తో కూడా ఆడాడు. అండ్ అలాగే ఈ సీజన్ ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. ఐ థింక్ ఇట్ వాస్ అగైన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆర్ సమ్‌వన్. సో జీటీ. సో నీకు అట్లాంటి బ్యాటర్స్ ఇద్దరు ఉన్నప్పుడు లైక్ నితీష్ ఏం చేస్తున్నాడంటే తెలివిగా హీ వాజ్ యూజింగ్ దట్ లాంగర్ సైడ్ ఆఫ్ ద బౌండరీ. నీకు అక్కడ లెగ్ సైడ్ లాంగ్ ఉంది అండ్ అట్లాగే బాల్ని స్లో చేసి దూరంగా లాగేస్తున్నాడు. అంటే నీకు అంత పవర్ ఉంటే స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ చూపించుకో, కానీ లెగ్ సైడ్ కొట్టావంటే ఖచ్చితంగా మిస్క్యూ చేయాల్సిందే అనే టైప్ ఆఫ్ టాక్టిక్లో వేశాడు. అండ్ బోత్ టైమ్స్ వర్కౌట్ అయింది. సో అది ఓకే, నటరాజన్ మిస్డ్ క్యాచ్ అండ్ బట్ నెక్స్ట్ టైమ్ అభిషేక్ శర్మ మేడ్ షూర్ దట్ హీ టుక్ ద క్యాచ్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. అంటే ఆల్రౌండర్ గా ఉండి తను బ్యాటింగ్ లో పర్ఫామ్ చేసి అండ్ అట్లాగే పర్ఫామ్ అని అనగానే నాకు ఒక వీడియో గుర్తొస్తుంది, ఫైనల్ మ్యాచ్ యూ పర్ఫామ్ వాట్ హ్యాపెనింగ్ అని. కానీ ఆల్ ఇన్ ఆల్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఓకే నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు, బట్ అట్ ద సేమ్ టైమ్ సన్ రైజర్స్ హ్యావ్ 6 points ఫ్రమ్ 5 games కదా. కానీ నితీష్ది నాకు ఒకటికి బౌలింగ్ బాగా వీక్ ఉన్నట్టు అనిపించింది. అంటే వీక్ ఇన్ ద సెన్స్ మనకు చూస్తే ఒక ఐపీఎల్ స్టాండర్డ్ బౌలర్ లా అనిపించలేదు. దానికి కారణం ఏంటంటే రన్అప్ అది కొంచెం స్మూత్ గా లేదు. చూస్తే అని చెప్పొచ్చు. అంటే అదే కదా ఇప్పుడు రికార్డ్స్ చూస్తే ఏమో ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ బౌలింగ్ ఆల్రౌండర్ అనుకున్నాము. ఆట తీరు చూస్తే మాత్రం బ్యాటింగ్ ఆల్రౌండర్ లాగా అనిపిస్తుంది. కొంచెం పేస్ ఉంది, 130+ వేస్తున్నాడు, 135 136 కూడా పడ్డాయి బాల్. బట్ ఎందుకో అది నీకు వేస్తుంటే ఓకే ఈ బౌలర్ని టార్గెట్ చేయొచ్చు అని క్లియర్గా తెలిసిపోతుంది. ఐ థింక్ దానికి కొంచెం ఫైన్ ట్యూనింగ్ ఉండాలి నాకు తెలిసి. స్టెయిన్ ఉంటే బాగుండేది ఈసారి. తను కొంచెం తనతో వర్క్ చేయడానికి ఐ గెస్ ఎవరో ఒకళ్ళు చేస్తారులే. ఐ థింక్ హీ కెన్ గెట్ బెటర్. బట్ అదే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ విల్ ఈ బికమ్ జెన్యున్ ఆల్రౌండరా లేదంటే విల్ ఈ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ హిస్ బ్యాటింగ్ అని నా థాట్. మరి చూస్తుంటే ఈ లుక్స్ అ బెటర్ బ్యాటర్. యా డెఫినెట్లీ లుక్స్ ఎ బెటర్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ అదే అంటే నీకు తనకి అక్కడ వేరియేషన్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి. సో ఇట్స్ నాట్ లైక్ హీ డజంట్ హ్యావ్ ద వెరైటీ ఇన్ హిస్ బౌలింగ్. సో నేనేమనుకుంటున్నానంటే కొంచెం ఎక్కువ బ్యాటింగ్ పైన ఫోకస్ పెట్టి ఎప్పుడైనా మనకి కొన్ని మ్యాచెస్లో నీకు 1 or 2 ఫిల్లర్స్ అంటారు దాన్ని. అంటే అట్లాంటి ఓవర్స్లో మనవాడు కొంచెం మేనేజ్ చేయగలిగితే సరిపోద్ది అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీ డూ హ్యావ్ ఎ డీసెంట్ బౌలింగ్ అటాక్. కానీ గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్ ఉంది. ఇంకా చాలా సంగతులు ఇటు అటు మారుతూ ఉంటాయి. బట్ ఈ సీజన్కి అయితే ఐ డోంట్ థింక్ సన్ రైజర్స్ షుడ్ లుక్ ఎట్ హిమ్ యాజ్ బౌలింగ్ ఆల్రౌండర్. మోర్ ఆఫ్ ఎ బ్యాటర్ గానీ యూస్ చేసి ఎప్పుడైనా వెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ హీ మైట్ హ్యావ్ టు బౌల్ 1 or 2 odd overs, అట్లాంటి సిచ్యువేషన్స్లో యూస్, అది కూడా ప్రెషర్ లేని సిచ్యువేషన్. ఎందుకంటే నీకు అక్కడ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఒక విషయం నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే చాలాసార్లు నీకు ఆపోజిషన్ టీం వాళ్ళు అటాక్ చేయడం, మొమెంటం స్టీల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ప్యానిక్ అయ్యి కొంచెం మ్యాచ్అప్స్ గురించి ఎక్కువ ఆలోచించి ఎట్లాగట్లా వాళ్ళు మొమెంటంని మళ్ళీ వెనక్కి తీసుకొని ట్రై చేస్తూ ఉంటారు. కానీ ప్యాట్ కమిన్స్ ఏంటంటే తను బాధ్యత తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే నీకు అక్కడ మొమెంటం ఒక 15-16 రన్ ఓవర్ వెళ్తుందో నెక్స్ట్ ఓవర్ తను వచ్చి మళ్ళీ సిచ్యువేషన్ కామ్ చేస్తున్నాడు. సో ఇది ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ గేమ్స్ నౌ. సో దీస్ ఆర్ గుడ్ సైన్స్. నీకు అక్కడ క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తను హీఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ ద మొమెంటం అండ్ మేకింగ్ షూర్ దట్ అపోజిషన్ డోంట్ రన్ అవే విత్ ద గేమ్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. సో హోప్ఫుల్లీ నితీష్ గెట్స్ మోర్ ఛాన్సెస్ టు షైన్ ఇన్ SRH. కూల్. అయితే మనం ఇప్పుడు సమాధి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఐ థింక్ దిస్ ఈజ్ హిస్ టైమ్.
తను నిన్న కూడా చాలా బాగా ఆడాడు బ్యాటింగ్. నితీష్ తను కలిసి 60 రన్స్ 70 రన్స్ యాడ్ చేస్తారు. సూపర్ పార్ట్నర్షిప్ అది. నీకు అక్కడి నుంచి మొత్తం పంజాబ్ నుంచి మ్యాచ్ స్లిప్ అయిపోతున్నట్టు అనిపిస్తుంటే ఆ టైమింగ్ లో నీకు సమద్ అవుట్ అవుతాడు. అండ్ తన వెంటనే ఇది మన నితీష్ కూడా ఫుల్ టాస్ కి క్యాచ్ ఇచ్చేస్తాడు. సో అంత బాగా ఆడి ఆఖరికి ఫుల్ టాస్ కి అవుట్ అవుతాడు నితీష్. ఎంతో మంచి బాల్స్ 6లు కొట్టి 4లు కొట్టి మంచిగా ఆడి. బట్ 182 వాజ్ జస్ట్ పార్ టోటల్ అని నేను అనుకున్నా. నేను అభిషేక్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నేను చెప్పా 180 లేకపోతే ఓడిపోతాము ఇంపాక్ట్ ప్లేయర్స్ ఫినామినాతో అని చెప్పాను. అండ్ అన్నంత పని జరిగింది. ఇప్పుడు పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నీకు ఎక్కడ తేడా కొట్టింది? ఎప్పుడు మనం అరే ఇదేదో తేడా ఉందని నీకు ఎప్పుడు అనిపించింది? నీకు రజా ఇంకా శశాంక్ ఆడుతున్నప్పుడు అనిపించిందా, లేదా అశుతోష్ లాస్ట్ సెకండ్ ఓవర్ నుంచి నీకు భయం వేసిందా? నాకైతే అక్కడే తేడా కొట్టింది. ఎందుకంటే నాకు మన బౌలింగ్ అటాక్ లో అసలు కాన్ఫిడెన్స్ ఉండట్లేరా రాజు. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఉండే కాన్ఫిడెన్స్. దానికి కారణం ఏంటంటే మిడిల్ ఓవర్స్ లో ఎవరు వికెట్స్ తీయడానికి లేరు. సో అదే దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ ఓపెనింగ్ స్పెల్ వేసి అక్కడే మ్యాచ్ క్లోజ్ చేద్దాం అనుకున్నాడు. సో దట్ హ్యాపెన్ టు అన్ ఎక్స్టెంట్. బట్ మళ్ళీ మనం ఈ ఇంపాక్ట్ ప్లేయర్ గా మన రాహుల్ త్రిపాఠిని వాడుకున్నాం కాబట్టి ఒక బౌలర్ షార్ట్ ఉండే మనం. బట్ అదేలే కైండ్ ఆఫ్ మనకి టీంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. నితీష్ బౌలింగ్ వేయగలడు, మార్క్రమ్ వేయగలడు, అభిషేక్ వేయగలడు, వీళ్ళందరూ బౌలింగ్ వేయగలరు కాబట్టి మ్యాటర్ అవ్వదు అనుకున్నారు. బట్ అది ఆల్మోస్ట్ హర్ట్ చేసింది. సో అది మరి ఎట్లా కరెక్ట్ చేసుకుంటామో ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ వీ క్యాన్ కూడా, అదర్ దాన్ బ్యాటింగ్ ఇంకా బెటర్ గా చేసి పార్క్ అంటే అబోవ్ రన్స్ కొట్టడం తప్ప. యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఫర్గెట్ ద టీమ్. అట్లీస్ట్ ఐపీఎల్లో ఇప్పుడున్న స్టాండర్డ్ ఎలాంటిదంటే నీకు వికెట్స్ కాలంతో పని లేదు, రన్స్తో పని లేదు. నేనైతే ఎట్లా చూస్తానంటే గేమ్ని లాస్ట్ 4-5 ఓవర్సే చూస్తాను. నీకు లాస్ట్ 4-5 ఓవర్స్లో 80-90 రన్స్ కొట్టాలన్నా సరే యూ కెన్ నెవర్ ఎవర్ రూల్ అవుట్ ద చేజింగ్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నిన్న జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ఐ థింక్ 8 ఓవర్స్లో 108 చేసేసారు వాళ్ళు. సో డెఫినెట్లీ నీకు అక్కడ క్లియర్ కనబడుతుంది ఏంటంటే ఇప్పుడు మైండ్ సెట్. మనం ఆల్రెడీ ఇది పార్ట్ని అంతకుముందు కొన్ని ఎపిసోడ్స్లో కూడా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందంటే నీకు ఎన్ని రన్స్ ఉన్నా నీకు అక్కడ అవతల టీం వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే దే విల్ జస్ట్ క్యాల్కులేట్ ద రేషియో ఇన్ బౌండరీస్. అంటే ఇప్పుడు 2 ఓవర్స్లో ఒక 30 రన్స్ ఉన్నాయి, 30 రన్స్ చేసేయాలి 2 ఓవర్స్లో. అంటే నీకు అపోజిషన్ టీం వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అరే జస్ట్ 12 బాళ్ళు ఉన్నాయి, మనం 4 సిక్స్లు కొట్టాలి అంతే. 4 సిక్స్లు కొట్టి అక్కడ ఇక్కడ ఏదో ఒక ఎడ్జో అటు ఇటు సింగిల్ 2D అయిపోయింది మ్యాచ్. అంటే నీకు అక్కడ అసలు థింకింగ్ అట్లా బ్రేక్ చేసుకుంటున్నారు. మనం అన్ని టీమ్స్ని మనం అబ్జర్వ్ చేసాం. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా నిన్న పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సేమ్ అట్లాంటి విషయాన్ని డిస్కస్ చేయడం గమనించాం. ఈవెన్ మనోడు ఒక చిన్న పంచ్ కూడా ఇచ్చాడు హర్ష బొగ్లీ సార్కి. మా గుజరాత్ టీం గురించి ఎప్పుడు అలా అనుకోకే అన్నాడు. ఎందుకంటే హర్ష బొగ్లీ సార్ ఏమో అసలు చేసి చేయలేనిది టార్గెట్ ఎట్లా మీరు అనుకున్నారా, అసలు అవ్వదేమో, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు మా టైటన్స్ని తక్కువ అంచనా ఇదని గిల్ అంటే ఫ్రెండ్లీగానే అన్నాడులే. బట్ ఇనివే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఏ టీం కూడా పానిక్ అవ్వట్లేదు. ఈవెన్ మనం ద బెస్ట్ ఎగ్జాంపుల్ హెన్రిక్ క్లాసన్ అండ్ షాబాజ్ ఆ రోజు కోల్కతాలో వాళ్ళు చేసిన హైస్ట్ ఏదైతే ఉందో లైక్ వీ ఆల్మోస్ట్ డిడ్ ద అన్థింకబుల్ ఆ రోజు. ఆఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్లో మనం అనవసరంగా పానిక్ అయ్యి మ్యాచ్ ఓడిపోయాము. లేదంటే ఇప్పుడు డిఫరెంట్గా ఉండేది అసలు మన పాయింట్స్ టేబుల్లో మన ప్లేస్ కానీ వేరే విధంగా. బట్ యా ఆల్ ఇన్ ఆల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు టీమ్స్ ఇప్పుడు అక్కడ సికందర్ రజా ఉన్నాడా, లేదంటే షోయబ్ మలిక్ ఉన్నాడా, లేదంటే ఇంకా ఏ ప్లేయర్తో నేనైతే ప్యూర్గా ఇప్పుడు అసలు ఎట్లా అంటే ఎట్లాంటి బ్యాటర్ ఎందుకంటే ఈ ఇంపాక్ట్స్ రూల్ వచ్చిన తర్వాత ఈ పంజాబ్ కింగ్స్ లో చూసుకుంటే శశాంక్ అండ్ అశుతోష్ శర్మ. సో యూ నెవర్ నో, సమ్ ర్యాండమ్ ప్లేయర్ విల్ కమ్ అప్ అండ్ జస్ట్ స్టీల్ ద గేమ్ అవే ఫ్రమ్ యూ. ఇట్లాంటివి మనం టూ మెనీ టైమ్స్ చూసాము. అండ్ ఎస్పెషల్లీ ఇంపాక్ట్స్ ఆఫ్ రూల్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 ఓవర్స్లో నీకు అక్కడ రిక్వైర్డ్ రన్ రేట్ 18-19 ఉన్నప్పుడు కూడా నీకు చేజింగ్ టీమ్స్ పానిక్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌండరీస్ అంతే. సో అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ చాలా సార్లు ఈ చేజింగ్ సైడ్కి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే నీకు అక్కడ వాళ్ళు ఓవర్ రేట్లో షార్ట్ అయినప్పుడు
అలా కొన్నిసార్లు 1 ఓవర్, కొన్నిసార్లు లాస్ట్ ఓవర్స్‌కి ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ వర్తిస్తున్నాయి. సో, అప్పుడు నీకు ఎక్స్‌ట్రా ఫీల్డర్ ఇన్‌సైడ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నువ్వు పవర్ ప్లేలో ఆడుతున్న ఫీల్ వస్తది నీకక్కడ ఈజీగా. ఇప్పుడు నిన్న మరి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు లాస్ట్ ఓవర్‌లో దే వర్ ఐ థింక్ షార్ట్ బై 5 మినిట్స్ అనుకుంటా ఓవర్ రేట్‌లో. సో, వాళ్ళు లాస్ట్ ఓవర్‌లో ఒక ఫీల్డర్‌ని ఎక్స్‌ట్రా లోపలికి తీసుకురావాల్సొచ్చింది. అందుకే దే హాడ్ నో వన్ ఎట్ డీప్ స్క్వేర్ లెగ్. రషీద్ ఖాన్ ఈజీగా ఫస్ట్ బాల్‌ని తను పుల్ చేసి 4 సంపాదించి అట్లా మ్యాచ్‌ని కిల్ చేస్తాడక్కడ. సో, అట్లా చాలా సిట్యుయేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇంపాక్ట్ అవుతున్నాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ మన సన్ రైజర్స్ నువ్వు చెప్పినట్టుగా బౌలింగ్‌లో వి స్టిల్ ఇప్పుడు మన బ్యాటింగ్ బాగా క్లిక్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు రెస్క్యూ చేస్తున్నారు. ఏ క్లాసెన్నో, మార్క్రమో, మన నితీష్ రెడ్డియో, లేదంటే ఆ ట్రావిస్ హెడ్డో, అభిషేక్ శర్మ, ఓకే. ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. భువి చిన్నగా ఫామ్‌లోకొచ్చాడు. బట్ స్టిల్ దేర్ ఆర్ ఎ ఫ్యూ ఏరియాస్ దట్ వి నీడ్ టు వర్క్ ఇన్ అవర్ డెత్ బౌలింగ్. బౌలింగ్, యాహ్! భూవీ డెత్ డెత్ బౌలింగ్. బౌలింగ్ ఇంకా నాట్ బ్యాక్ టు హిస్ బెస్ట్. సో, అండ్ టోర్నమెంట్ మనం క్లాసన్ స్టంపింగ్ గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా రాదు? ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడేశారు. అంటే ఇదే స్టంపింగు ఒక సర్టెన్ ఎంఎస్‌డి అనే ప్లేయర్ చేసుంటే ఈ పాటికి ఇంటర్నెట్ బ్రేక్ అయిపోయి అసలింకా ఒక రేంజ్‌లో ఉండేది. ఏదో హెన్రిక్ క్లాసన్ ఎవడో సౌత్ ఆఫ్రికా ప్లేయరు ఏదో స్టంపింగ్ చేశాడని అలా పట్టించుకోకుండా ఉన్నారు. ఒకటి చూసా, ఎవడో అన్నాడు, ఏముంది సుధీర్ బాబు 6 ప్యాక్స్ ఉంటే ఏంది, ఎవడైనా చూస్తాడా? అదే మహేష్ బాబు 6 ప్యాక్స్ లేకపోయినా కానీ జస్ట్ షర్ట్ గుండీ తీస్తే చాలు అందరికి పిచ్చెక్కిపోతుందంట. సరే, దీని అన్నిటికీ మనం ఇద్దాంలే ఆన్సర్లు. కానీ యాహ్! డెఫినెట్‌లీ లైక్ ఈ రోజుల్లో మనం జనరల్‌గా పేసర్స్‌లో కీపర్ ముందుకు నిల్చోవడం అది కూడా టీ20 క్రికెట్‌లో కీపర్ ముందుకి ఎందుకంటే మనం ఇట్లాంటి టాక్టిక్స్ టెస్ట్‌లో కొంచెం ఎందుకంటే నీకక్కడ వన్ డేలో కూడా టు ఎన్ ఎక్స్‌టెంట్ నీకక్కడ ఒక బ్యాటర్ ఏదైనా క్లియర్ ప్లాన్‌తో వచ్చి ఎక్కువ ఫ్రస్ట్రేట్ చేస్తున్నాడు, క్రీజ్ బయట నుంచి ఆడుతున్నాడు ఇట్లాంటివి కనపడినప్పుడు టీమ్స్ ఎందుకంటే టెస్ట్ ఈజ్ మోర్ లైక్ అంతా ట్రాప్ చేయడమే కదా బ్యాటర్స్‌ని. ఒక ప్లాన్ ప్రకారం ఏదైనా వీక్‌నెస్ ఉంటే ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడం, వాడు ఔట్ అవ్వకుండా ఫ్రస్ట్రేట్ చేస్తే ఎక్కడ ఏమన్నా వీక్‌నెస్ కనబడుతున్నాయా? ఇప్పుడు క్రీజ్ బయట నిలబెడుతున్నాయి. ఇట్లాంటివి గమనించి టాక్టికల్‌గా ఆడుతా ఉంటారు. కానీ టీ20స్‌లో ఈ రోజుల్లో చాలా రేర్. అంటే పేసర్స్‌కి స్టంప్స్ దగ్గర నిల్చోవడం అండ్ అట్లాగే అది కూడా ఆ పేస్‌తో ఐ థింక్ పేస్ గన్ 140 అని చూపించింది. సో, దాంట్లో మరి అట్లాంటి బాల్‌ని కలెక్ట్ చేసుకొని యూనో నీకు మూవ్‌మెంట్‌ని కరెక్ట్‌గా గ్యాదర్ చేసుకొని స్టంప్ చేయడం అనేవి మనం మాటల్లో చెప్పినంత తేలికైతే కాదు. బట్ డెఫినెట్‌లీ క్లాసెన్ డిజర్వ్స్ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్ స్టంపింగ్. బట్ ఆల్ ఇన్ ఆల్ చెప్తున్నా కదా! మన వాళ్ళు సన్ రైజర్స్ బౌలింగ్ కొంచెం చూసుకోవాలి. లేదంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం అండ్ యూ ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ బిలీవర్ దట్ బౌలింగ్ ఈజ్ వాట్ విన్స్ ద టోర్నమెంట్. సో, మనకి ఈసారి బ్యాటింగ్ అయితే ఉంది. కానీ మరి అది ఎంతవరకు నెట్టుకు రాగలం, ఎక్కడో ఒక చోట తేలిపోతామా బౌలింగ్ వీక్‌నెస్‌లో అనే ఒక చిన్న భయమైతే చాలా మంది సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కైతే ఇప్పటికీ ఉంది. హోప్‌ఫుల్లీ వి ఫైండ్ దట్ రైట్ కాంబినేషన్ అని అనుకుంటున్నా. ఎందుకంటే పాపం బునాద్కర్ గురించి కూడా మాట్లాడే లాస్ట్ మ్యాచ్‌లో ఎన్ని 2 డ్రాప్ క్యాచ్‌లు అనుకుంటా కదా లాస్ట్ ఓవర్‌లో. 2 వాలీబాల్ 2 వాలీబాల్ ఆటలు 2 ఆడారు పాపం. ఇంకొకటేమో కప్ప క్యాచ్, అంటే కప్పలు పట్టే ఆట ఆడాడు పాపం మన రాహుల్ త్రిపాఠి. యాహ్! కానీ రాహుల్ మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. కోల్‌కతా నైట్ రైడర్స్ వైజాగ్‌లో ఒక విధ్వంసం చేశారు. ఆ టైంలో మరి ఇషాంత్ శర్మ లాస్ట్ ఓవర్ వేయకపోయుంటే రికార్డ్ పట్టుకెళ్ళిపోయేవారు కోల్‌కతా నైట్ రైడర్స్ వాళ్ళు. అది ఏముందిలే, నాకు తెలిసి చూస్తుంటే ఈ 300 కూడా కొట్టేసేటట్టున్నారు ఈ టోర్నమెంట్ లో ఎవరో ఒక టీము. ఏదో నిజమే ఇంపాక్ట్ కంప్లీట్ సబ్ చేంజ్. వచ్చిన తర్వాత 300 లుక్స్ వెరీ మచ్ గెటబుల్. అంటే కంప్లీట్ చేంజ్ రాదు, ఇది అదే 2024 సీజన్. ఇప్పుడు ఒక షిఫ్టింగ్ ఆఫ్ గార్డ్ అనేది ఈ సీజన్ లో జరుగుతుంది, మనకు క్లియర్ గా కనిపిస్తుంది అది. కానీ మనం ఎంత ఒక్కటైతే చెప్పొచ్చు ఏంటంటే మన సన్ రైజర్స్ రికార్డ్ అయితే ఎక్కువ కాలం నిలబడదు. ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి యునో హోప్ మేబీ 1 ఆర్ 2 సీజన్స్ మ్యాక్స్ ఉండడమే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐ కెన్ నాకు సీ నచ్చట్లే రాజు, ఇంపాక్ట్ ఆఫ్ రూల్ తీసేయాలని నేను కోరుకుంటున్నా. అంటే అయితే దీనివల్ల, బీసీసీఐకి ఒక ప్రతిపాదన పంపించాల్సిందే వెంటనే నువ్వు. అంటే ఆన్ పేపర్ దిస్ లుక్స్ ఎక్సైటింగ్, కానీ చివరికి ఆడడానికి చూస్తుంటే ఉండి 12 ప్లేయర్లతో మ్యాచ్ ఆడుతున్నట్టుంది అంతే సింపుల్ గా. బట్ ఆల్వేస్ క్రికెట్ ఇస్ ఆల్వేస్ 11 ప్లేయర్ గేమ్. మరి ఎందుకో అందుకే అప్పుడు సూపర్ సబ్బర్ కూడా తీశారు అప్పట్లో. అంటే దానికి ఎక్కువ కారణాలు వేరే కూడా ఉండే, బట్ అట్లాంటివన్నీ ఇప్పుడు రెక్టిఫై చేసి ఇంపాక్ట్ ప్లేయర్ అని తీసుకొచ్చామన్నారు. కానీ ఎందుకో దిస్ ఈజ్ నాట్ గివింగ్ మీ గుడ్ ఫీలింగ్. ఏమంటావు?
అంటే యా అఫ్ యా కోర్స్ ఆన్ పేపర్ బాగుంటది. ఇప్పుడు చూడు సడన్ గా మీరు కొలాప్స్ అయితే రాహుల్ త్రిపాఠి లాంటి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ మీరు ఆడిపించుకోవచ్చు. బౌలింగ్ అవసరం లేదు, ఫస్ట్ అయితే మంచి టోటల్ కావాలి కదా అన్నట్టు. బట్ ఏమో ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్రౌండర్స్ వాల్యూ కొంచెం తగ్గడం అది ఇది చూస్తే ఎందుకో దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ విత్ దిస్. అంటే మంచి ఫీలింగ్ కలగట్లే నాకు. యా సో సన్ రైజర్స్ నెక్స్ట్ కాంటెస్ట్ ఎవరితోనో తెలుసు కదా రాహుల్. మరి నాకు తెలిసి ఇంకా నేను ఇప్పుడు సైలెంట్ అయిపోవడం మంచిది అనుకుంటా, ఎందుకంటే సన్ రైజర్స్ నెక్స్ట్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చిన్న స్వామి ఇప్పుడు ఆ రోజు ఇంకా మన చూసుకో. బాల్ కొడితే బాల్ ఎక్కడ కూడా దొరుకుతుందో, బ్రిగేడ్ లో దొరుకుతుందా, ఎంజీ రోడ్ లో దొరుకుతుందా, లేదంటే ఏకంగా ఇదేంటి మన హరులూరు అటువైపు వెళ్ళిపోతుందట బాల్. కానీ విహారీ అన్న ఆ ఇన్స్టాలో సెగ్మెంట్ చేస్తున్నాడు ప్రతిరోజు. ఆశిష్ రెడ్డి అనుకుంటా కదా తన పార్ట్నర్ అందులో. సో రోజు సెగ్మెంట్ చేస్తున్నాడు అనమాట, ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారని చెప్పి. సో ఒక రోజు చిన్నస్వామిలో మ్యాచ్ అయితే విహారీ అంటాడు, తెలుసుగా చిన్నస్వామిలో బాల్ కొడితే బాల్ చిన్నగా కనబడింది. మనకు మరి ఏ టీమ్ తో ఆడినా కానీ మనకు మాత్రం అసలు బ్యాటింగ్ కి సహకరించని పిచ్లు ఇస్తున్నారు. మనం గుజరాత్ తో ఆడిన మ్యాచ్ చూసుకున్నా గానీ, నిన్న పంజాబ్ తో ఆడిన మ్యాచ్ చూసుకున్నా గానీ, కానీ లేదా ఏం చేసినా చిన్నస్వామిలో అయితే చేయాలబ్బా. అంతే చిన్న స్వామిలో చేయాలి. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు కింగ్ కోహ్లీ తను పిచ్చును బాగా అసెస్ చేసి ఆడతాడు ఒక సూపర్ ఇన్నింగ్స్. దానికి కౌంటర్ గా మనం ఒక ఇన్నింగ్స్ ఆడి సింపుల్ గా చేసి పడేయాలి, అంతేగా. అంతే మంచిగా. అంటే ఐ థింక్ చేజింగ్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఇన్ చిన్నస్వామి. అండ్ మనకున్న బ్యాటింగ్ లైనప్ తో లైక్ అండ్ మనకున్న బౌలింగ్ లైనప్ తో అవును, మంచి ట్రాక్. అంటే ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ట్రాక్ దెన్ డెఫినెట్లీ బ్యాటింగ్ వైజ్ గా మనకి మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే వీఆర్ నో లెస్. కాకపోతే ఇక్కడ బౌలింగ్ లో నీకు అక్కడ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ కూడా అంత ఏం కనబడట్లేదు. మరి ఈ రోజు ఒక మెగా బ్లాక్ బాస్టర్ క్లాష్ ఉంది ముంబైలో, మరి రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ. సో చూడాలి, అంటే బోత్ టీమ్స్ వాళ్ళు ఇప్పటికే 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో బ్యాడ్లీ నీడ్ ఎ విన్. సో ఆర్సీబీ వాళ్ళకి ఈ మ్యాచ్, ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళకి వాంకెడేలో అంత గ్రేట్ రికార్డ్ ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం గెలిచినట్టున్నారు అక్కడ. కాకపోతే ఇప్పుడు ఐ మీన్ వాళ్ళు ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే కనుక డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ సమ్ గుడ్ స్పేస్. అంటే ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు బెంగళూరుకి వస్తే డెఫినెట్లీ బెంగళూరులో సపోర్ట్, కోహ్లీకి సపోర్ట్ గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. కాకపోతే ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక డెఫినెట్లీ వీ కెన్ ఫీస్ట్ ఆన్ దెమ్. బట్ ఈ మ్యాచ్ గెలిచి వస్తే కనుక కొంచెం చూసుకోవాలి మరి. మరి అక్కడ కేజీఎఫ్ లో జిఎఫ్ ఏమవ్వాలంటావు? ఏమో మరి చాలా అంటే మీమ్లు వస్తున్నాయి మన గ్లెన్ మ్యాక్స్వెల్ పైన అండ్ అలాగే ఫాఫ్ డూప్లెసీ పైన. కానీ హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు బి నైస్ స్పైసీ కాంటెస్ట్ అని అనుకుందాం. అండ్ సన్ రైజర్స్ కూడా మచ్ నీడెడ్ బ్రేక్, ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు మంచి 6 points తో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి అగేన్స్ట్ ఆర్సీబీ. అండ్ అక్కడ నీకు ఎక్కడ ఎక్కువ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి టర్నింగ్ ఫ్యాక్టర్ లా కనబడుతుంది. సో అట్లాంటి చోట మన వాళ్ళు ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హోప్ఫుల్లీ టాస్ కూడా మన ఫేవర్లో పోతే ఇట్స్ గోయింగ్ టు బి అన్ అబ్సల్యూట్ రచ్చ అని చెప్పుకోవచ్చు. చలో మరి అప్పటి వరకు మనం వేరే మ్యాచ్లు చూస్తుందాం. ఈ గ్యాప్లు సంపుతున్నాయి రాజు. ఒక మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ మధ్యలో చాలా గ్యాప్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ షెడ్యూల్ వల్లనో ఏంటో కానీ ఈసారి వెరీ ఫ్రస్ట్రేటింగ్. మనొక్కళ్ళకే కాదు, అన్ని టీంలకు ఇట్లానే పడింది. ఐ థింక్ దీనికి కారణం ఏంటంటే 10 టీంలు ఐపీఎల్ అవడంతో నీకు గ్యాప్లు పెరిగినాయి అనుకుందాము. బట్ మాకు సూపర్ ఫీడ్బ్యాక్ వస్తుంది. లాస్ట్ వీక్ మేము చేసిన, ఇప్పుడు రాఘవేంద్రతో చేసిన సిఎస్కే మ్యాచ్ రివ్యూ ఎపిసోడ్ కూడా చాలా మంది మంచి ఫీడ్బ్యాక్తో వచ్చారు. సో ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ఫ్యాన్స్ టు బి ఆన్ ది ఎపిసోడ్. ప్లీజ్ షో అస్ యువర్ లవ్. ఫాలో కొట్టండి ఇన్స్టాలో అండ్ అలాగే ట్విట్టర్లో కూడా. అంటే ఫాలో అంటే జస్ట్ మా కోసం ఫాలో కొట్టద్దు. ఫాలో కొట్టిన తర్వాత మీరు కంటెంట్ పోయి వినాలి. కొన్ని ఎపిసోడ్లు వింటే డెఫినెట్లీ వెదర్ ఆర్ నాట్ యువర్ ఫ్యాన్ ఆఫ్ సన్ రైజర్స్, యూ విల్ నో దట్ మేమేమి టూ మచ్ క్రికెట్ ఓరియంటెడ్ లైక్ ఇందాక రాహుల్ తన ఫేవరెట్ కామెంటేటర్స్ పేర్లు చెప్పాడు కదా, దీప్ దాస్ గుప్తాలు, మైకేల్ క్లార్క్. సో ఇట్లాంటి అనాలిసిస్ చేయము. సరదాగా ఒక ఇద్దరు దోస్తులు పక్క పక్కన కూర్చొని మామూలుగా మ్యాచ్ గురించి ఎట్లా మాట్లాడుకుంటారు అలాగే ఉంటుంది. సో జస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మా కంటెంట్ని. సో హోప్ఫుల్లీ యూ హ్యావింగ్ గుడ్ ఫన్ లిస్నింగ్ టు ఆల్ అవర్ ఎపిసోడ్స్.
So the more feedback we get, we'll be motivated to do more such episodes. And next time hopefully ఇప్పుడు SRH ఎక్స్క్లూజివ్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ SRH మ్యాచ్ అయిన తర్వాత we'll also try to do a roundup on all the teams so far. So ఇప్పటికైతే మరి రాజస్థాన్ రాయల్స్ ఇస్ లుకింగ్ అ పార్ట్. ఆఫ్ కోర్స్ దే లాస్ట్ క్లోజ్ గేమ్ ఎస్టర్డే. శాంసన్ కూడా కొంచెం కూల్ లూజ్ అయ్యాడు. బట్ మీరు మాత్రం కూల్ లూజ్ అవ్వకండి, మంచిగా మా ఎపిసోడ్లు వింటూ ఉండండి. సమ్మర్ బయట హాట్గా ఉండొచ్చు, కానీ మా ఎపిసోడ్లు వింటూ ఉంటే కూల్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎపిసోడ్ నుంచి తరిమేస్తాడు అనుకుంటా రాహుల్ నన్ను. సో ఓకే దెన్ ఫ్రెండ్స్, బాయ్. Until next time, from Rahul and myself, goodbye.